అందున్న ఒక రుద్రరాక్షసి తోటి రాక్షసుల ఆవల త్రోసి కావలెనన్న నన్ను వధింపుడు సీతను మాత్రము హింసింపకుడు దారుణమైన కలగంటి నేను దానవుల కది ప్రళయం వేణు అని తెలిపే త్రిజట స్వప్నవృత్తాంతము భయకంపితలైరి రాక్షసీ గణము శుక్లాంబరములు దాల్చిన వారు రామలక్ష్మణులు అగుపించినారు వైదేహికి ఇరువంకల నిలచి దివ్య తేజమున వెలుగొందినారు తెల్లని కరిపై ముగ్గురు కలసి లంకాపురిపై పయనించినారు అని తెలిపే త్రిజట స్వప్నవృత్తాంతము భయకంపితులైరి రాక్షసీ గణము దేవతలందరూ పరిసేవింప ఋషిగణంబులు అభిషేకింప కందర్వాదులు సంకీర్తింప బ్రహ్మాదులు మునుముందు స్తుతింప సీతారాముడు విష్ణుదేవుడై శోభిల్లెను కోటి సూర్య తేజుడై అని తెలిపే త్రిజట స్వప్నవృత్తాంతము భయకంపితులైరి రాక్షసీ గణము తైలమలదుకొని రావణాసురుడు నూనె ద్రాగుతూ అగుపించినాడు కాలాంబరమును ధరించినాడు కరవీరమాల దాల్చినాడు పుష్పకమందుండి నేలబడినాడు కడకొక స్త్రీచే ఈడ్వబడినాడు అని తెలిపే త్రిజట స్వప్నవృత్తాంతము భయకంపితలై రాక్షసీ గణము రావణుడు వరాహము పైన కుంభకర్ణుడు ఒంటె పైన ఇంద్రజిత్తు మకరము పైన దక్షిణ దిశగా పడిపోయినారు రాక్షసులందరూ గుంపు గుంపులుగా మన్నున కలిసిరి సమూలముగా అని తెలిపే త్రిజట స్వప్నవృత్తాంతము భయకంపితలైరి రాక్షసీ గణము తెల్లని మాలలు వలువలు దాచి తెల్లని గంధము మేనబోసుకొని నృత్య మృదంగ మంగళాదనులతో చంద్రకాంతులుగా జిమ్ము ఛత్రముతో తెల్లని కరిపై మంత్రివర్యులతో వెడల విభీషణుడు దివ్యకాంతితో అని తెలిపే త్రిజట స్వప్నవృత్తాంతము భయకంపితులైరి రాక్షసీ గణము విశ్వకర్మ నిర్మించిన లంకను రావణుడు పాలించెడి లంకను రామదూత ఒక వానరోత్తముడు రుద్రరూపుడై దహించినాడు ప్రళయ భయానక సదృశమాయను సాగరమున లంక మునిగిపోయెను అని పల్కు త్రిజట మాటలు వినుచు నిద్రతో గిరి రాక్షస వనితలు
హృదయ తాపమున జానకి తూలుచు శోకభారమున గడగడ వణుకుచు జరిగి జరిగి అశోక శాఖలను ఊతకాకుని మెల్లగా నిలచి శ్రీరాముని కడసారి తలచుకొని తన మెడ జడతో ఉరిపోసుకొని ప్రాణత్యాగము చేయవునగా శుభశకునములు తోచే వింతగా సీతకెంత దురవస్థ గటిల్లే నా తల్లి నెటులా ఊరడించవలే నన్ను నేనెటులా తెలుపుకోవలే తల్లి నెటులా కాపాడుకోవలే ఈ మాత్రమునే ఆలసించిన సీతామాత ప్రాణములుండునా అని హనుమంతుడు శాకల మాటున తహతహలాడుచు మెదల సాగెను. నన్ను గని జానకి బెదరక ముందే పలికెద సీత రామకథ సత్యమైనది వ్యర్థముగానిది పావనమైనది శుభకరమైనది సీతామాతకు కడు ప్రియమైనది పలుకు పలుకున తేనెలుకున్నది అని హనుమంతుడు మృదు మధురముగా పలికెను సీత రామకథ. దశరథ విభుడు రాజోత్తముడు యశముగొన్న ఇక్ష్వాకు వంశజుడు దశరథునకు కడు ప్రియమైన వాడు జ్యేష్ఠ కుమారుడు శ్రీ రఘురాముడు సత్యవంతుడు జ్ఞానశ్రేష్ఠుడు పితృవాక్య పరిపాలనశీలుడు అని హనుమంతుడు మృదు మధురముగా పలికెను సీత రామకథ. శ్రీరాముని పటాభిషేకము నిర్ణయమైన శుభ సమయమున చిన్న భార్య కైక దశరథు చేరి తన కొసగిన రెండు వరముల కోరే భరతునకు పటాభిషేకము 14 ఏళ్ళు రామవనవాసము అని హనుమంతుడు మృదు మధురముగా పలికెను సీతా రామకథ.